విత్తనం చనిపోతూ పంటను వాగ్దానం చేసింది. చిన్నారి పువ్వు రాలిపోతూ కాపును వాగ్దానం చేసింది. అడవి దహించుకుపోతూ దావానలాన్ని వాగ్దానం చేసింది. అమరత్వం రమణీయమైనది. అది రేపటి ప్రపంచాన్ని వాగ్దానం చేస్తుంది అన్నట్టుగా శివసాగర్ చెప్పినట్టుగానే ఇవాళ గద్దర్ మనందరికీ ఒక ఐకాన్ లాగా, ఒక దార్శనికుడు లాగా, ఒక యుగకర్త లాగా ఉన్నారు. గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చాలా నిర్మాణాత్మకమైన గద్దర్ ఆశయాలను కొనసాగించే ఒక అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నటువంటి గద్దర్ ఫౌండేషన్కి, సూర్యం గారికి, వారి కుటుంబ సభ్యులకు మనందరం జేజేలు చెబుదాం, ధన్యవాదాలు చెబుదాం. చాలా మంది కొడుకులు స్థిరాస్తుల్ని సంరక్షిస్తారు, కానీ సూర్యం గద్దర్ యొక్క స్థిరాస్తులు కాకుండా స్థిరా ఆస్తులను సంరక్షించే పనిలో ఉన్నాడు. ఇవాళ ఈ జాతికి కావలసింది మహనీయుల మహాకవుల స్థిరా ఆస్తులు. అలాంటి స్థిరా ఆస్తిని, అలాంటి ఆశయాల ఆస్తిని ఈ జాతికి అందించి సెలవంటూ వెళ్ళిపోయాడు గద్దర్. ముసుగులో గుద్దులాటలు పొసగవింక హక్కు కలదయ్య ప్రశ్న చేయంగా నాకు అంటాడు జాషువా. అలా గద్దర్ ఒక కోటి ప్రశ్నల మేనిఫెస్టో, ఒక బాబ్ డిలాన్ లాగా, ఒక పాల్ రాబ్సన్ లాగా, ఒక పాబ్లో నెరూడా లాగా గద్దర్ ఇవాళ భారతదేశానికి దిశానిర్దేశం చేసిన సాంస్కృతిక సైనికుడు. గద్దర్ చివరి దశలో మన చేతిలో అందరిలాగా ఆయుధం పెట్టలేదు. చేతిలో ఆయుధం పెట్టడం కాదు, అసలు నువ్వే ఒక తాత్విక ఆయుధం అన్న స్పృహను మీలోకి బట్వాడా చెయ్యటానికి వచ్చాను అని గద్దర్ వాగ్దానం చేసి వెళ్ళిపోయాడు. దీంట్లో దాదాపు 29 వ్యాసాలు, దాదాపు 30 ఏళ్ల క్రితం రాజ్యహింస ఎంత తీవ్రంగా ఉంటుంది, ఎన్ని నిశ్శబ్ద కుట్రలు జరుగుతాయి, ప్రజా చైతన్యం ఎలా వెల్లువిరుస్తుంది అని తెలుసుకోవడానికి ఈ పుస్తకం మనకు చాలా ఉపయోగపడుతుంది. ఎప్పుడో జరిగిన సంఘటన ఇప్పుడు, ఎందుకంటే చరిత్రని ఇవాళ మన ముందు ఉంచారు. 30 ఏళ్ల నాటి గద్దర్ మీద దాడి జరిగిన తర్వాత ప్రజాస్వామ్య గొంతుల యొక్క ఆ నినాదాన్ని, ఆ మార్గదర్శక సూత్రాల్ని ఈ పుస్తకంలో రికార్డ్ చేశారు. ఇది గొప్ప చరిత్ర. ఇది ఒక రాజ్యహింస ఎంత తీవ్రంగా ఉంటుందో, దానికంటే ప్రజా చైతన్యం ఎంత బలంగా ఉంటుందో, కవులు కళాకారులు ఎంత గొంతు విప్పి ఎంత అద్భుతంగా ప్రజాస్వామ్యం వైపు నిలబడతారో తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాలి. కలాల కవాతు. ఇది ఒక చరిత్ర. సింహాలు తమ చరిత్రను తాము రాసుకోకపోతే వేటగాళ్ళు చెప్పే పిట్ట కథలే చరిత్రగా చలామణి అవుతాయి అంటాడు ఒక ఆఫ్రికన్ పోయెట్. ఇవాళ సింహాలు తమ చరిత్రను తాము చెప్పుకోవడం ప్రారంభించాయి. ఆ చరిత్రకు ఆనవాళ్ళు ఈ కలల కవాతు. గద్దర్ మీద కాల్పులు జరిగినప్పుడు ట్యాంక్ బండ్ మీద నేను కూడా చలపతి విజయవర్ధనం ఉరిశిక్షలకు వ్యతిరేకంగా శివసాగర్ సత్యమూర్తి ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం జరుగుతుంటే ఆ కమిటీలో మేమందరం వీధి నాటకాలు వేస్తూ కారంచేడు హంతకులెక్కడ దళితులకేనా ఉరిశిక్షలు అనే నినాదంతో ఆ నినాదాన్ని మా గొంతుల్లో మోస్తూ ట్యాంక్ బండ్ మీద వీధి నాటకం వేస్తున్నప్పుడు సజయ్ గారు, అంబిక, నేను, జే గౌతమ్, విద్యాసాగర్ ఇలాంటి చాలా మంది మిత్రులు, ఇంద్రవల్లి రమేష్, ఒమ్మి రమేష్ చేస్తున్నప్పుడు అప్పుడు తెలిసింది గద్దర్ మీద కాల్పులు జరిగాయని. అప్పటి నుంచి చలపతి విజయవర్ధనం వ్యతిరేక ఉద్యమం మొత్తం గద్దర్ మీద జరిగిన కాల్పులకు వ్యతిరేకంగా, రాజ్య హింసకు వ్యతిరేకంగా అనేక కార్యక్రమాల్లో పాలు పంచుకొని స్ఫూర్తి పొందిన వాణ్ణి నేను. నాకు మొట్టమొదట
మా గురువుగారు పద్మారావు గారు సంస్కృత కళాశాలలో గద్దర్ పాట గురించి చెబుతుంటే, ఇదేంటి ఆముక్త మాల్యద కంటే, ఇది మనుచరిత్ర కంటే భిన్నంగా ఉంది అని మొట్టమొదటిసారిగా గద్దర్ పేరు విన్నాను. తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చినప్పుడు 94, మా మేడం గారు ఇక్కడే ఉన్నారు, మా అందరికీ విజ్ఞాన స్ఫూర్తి శాంతా సిన్హా గారు, సెంట్రల్ యూనివర్సిటీలో ఒక జ్ఞాన యుద్ధాన్ని చూశాను నేను. ఒక గాన సునామీని సెంట్రల్ యూనివర్సిటీలో చూశాను నేను. ఒక పీడిత ప్రజల పిల్లల గ్రోవిని సెంట్రల్ యూనివర్సిటీలో చూశాను నేను. ఒక భావోద్వేగంతో, ఒక భావోత్తేజంతో ఏం పిల్లడో ఎల్దమొస్తావా అని వంగపండు పాట గద్దర్ పాడుతుంటే నేను కూడా ఆ పాటతో లేచిపోవాలన్నంత ఉద్వేగం వచ్చింది. అది గద్దర్ యొక్క గొంతు యొక్క విశిష్టత. అలా అసలు కవిత్వం ఎక్కడి నుంచి అందిపుచ్చుకోవాలో, వస్తు రూపాలను ఎక్కడి నుంచి తీసుకోవాలో, భాషను ఎక్కడి నుంచి అందిపుచ్చుకోవాలో గద్దర్ ఒక ప్రత్యామ్నాయ అలంకార శాస్త్రంగా నాకు కనిపించాడు. అప్పటి వరకు ఎవరో నారాయణుడు విముక్తి ప్రసాదిస్తాడు అని కాకుండా దరిద్ర నారాయణుడి యొక్క విముక్తే ఈ సాహిత్యానికి మూలము అనే పాఠాన్ని గద్దర్ నేర్పాడు. అశోకవనంలో సింసుప వృక్షం కింద పడే సీతమ్మ దుఃఖం కంటే సిరిమల్ల చెట్టు కింద పడే లొచ్చుమమ్మ దుఃఖమే గొప్పది అని మొట్టమొదటిసారిగా అర్థమైంది. అప్పటి నుంచి గద్దర్ పాటల బాటలో ప్రయాణించటం, అది ఒక పుస్తకంగా, ఆయన ఒక మహాకర్తృత్వంగా, ఆయన పాట ఒక సామాజిక ఇతిహాసం, సోషల్ ఎపిక్ అంటాను నేను. గద్దర్ పాట ఒక సోషల్ ఎపిక్, ఒక సామాజిక ఇతిహాసం. ఇందాక తులసి గారు చెప్పారు, తెలుగు సాహిత్యంలో కొన్ని ఖాళీలు మిగిలిపోయాయి, ఆ ఖాళీలను భర్తీ చేసే సత్తా దళిత బహుజన శక్తులకే ఉంటుంది అని చెప్పాడు శివసాగర్. ఇవాళ తెలుగు సాహిత్యంలో మిగిలిపోయిన ఖాళీలను సమర్థవంతంగా పూర్తి చేసిన యుగకర్త గద్దర్. పాటను ఒక మహాకావ్యంగా, పాటను ఒక తాత్విక ఆయుధంగా ఎలా మలుచుకోవాలో గద్దర్ అందించాడు. అలా గద్దర్ ఒక ఆల్టర్నేటివ్ అలంకార శాస్త్రం అయ్యాడు. గద్దర్ ఒక ఆల్టర్నేటివ్ సాహిత్య మేనిఫెస్టో అయ్యాడు. గద్దర్ ఒక మహాకవి అయ్యాడు, ఒక యుగకర్త అయ్యాడు. ఒక గురజాడ, ఒక జాషువా, ఒక భీమన్న, ఒక శ్రీశ్రీ, ఒక శివసాగర్, ఒక గద్దర్, ఏకమేవ అద్వితీయం. ఇక గద్దర్కి అంతే, ఇక మరో మాట లేదు. కాబట్టి గద్దర్ ఇవాళ ఒక తూప్రాల్లో పుట్టిన ఒక తుఫాను, విశ్వవిద్యాలయం దాటి, దండకారణ్యం దాటి ప్రజా జీవితంలోకి వచ్చి ఆ తుఫాన్ గాన వృష్టి కురిపించింది. ఇవాళ కాషాయ ఫ్యాసిజం భారతదేశాన్ని ఆవరిస్తున్నప్పుడు, ప్రజాస్వామ్య భావజాలం మీద నిరంతరం కన్ను మూసి కన్ను తెరిచేలోపు దాడులు జరుగుతున్నప్పుడు ఇవాళ గద్దర్ పాటే మనకి ఆయుధం. నేను చెప్పాను, మీ దగ్గర శత్రుఘ్ని ఉంది, ఉంటే ఉండనివ్వండి. మీ దగ్గర మతాధిపత్యం ఉంది, ఉన్మాదం ఉంది, ఉంటే ఉండనివ్వండి. మీ దగ్గర కులోన్మాదం ఉంది, ఉంటే ఉండనివ్వండి. మీ దగ్గర సామ్రాజ్యవాద ఆయుధం ఉంది, ఉంటే ఉండనివ్వండి. కానీ మా దగ్గర గద్దర్ పాట ఉంది, అది చాలు మీతో యుద్ధానికి. ఇవాళ ఆ జ్ఞాన యుద్ధం పేరు గద్దర్. కాబట్టి ఇవాళ గద్దర్ గురించి, గద్దర్ యొక్క కాల్పులకు వ్యతిరేకంగా జరిగిన కాల్పుల గురించి, ఆ రాజ్య హింస గురించి మాట్లాడుకోవడం అంటే మళ్ళీ ఈ దోపిడి సమాజానికి వ్యతిరేకంగా, ఈ మనువాదానికి వ్యతిరేకంగా, ఈ వర్గ కుల పోరాటాలకు వ్యతిరేకంగా పోట్లాడే ఒక ప్రత్యామ్నాయ తాత్విక శక్తిని అందిపుచ్చుకోవడమే అని మనందరం భావించవలసినటువంటి అవసరం ఉంది మిత్రులారా. ఇందాక చాలా అంశాలు చెప్పారు, నేను వాటి జోలికి 2-3 అంశాలు నేను ప్రస్తావించి మీ ముందు సెలవు తీసుకుంటాను. అమీర్ మినాయి అని ఒక కవి ఉన్నాడు. కంజర్ చలే కిసీకే తడప్తే హై హమ్ అమీర్,
సరే జహా కా దర్ద్ హమారే జిగర్ మే హై. నేను ఎవని గొంతు మీద గొడ్డలి వేటు పడినా ముందుగా నేనే విలవిలలాడతాను అన్నాడు అమీర్ మినాయి. అలా 5.5-6 దశాబ్దాల పాటు ప్రజల మీద జరిగిన దాడులకు, హింసకు మొట్టమొదటి పాటలో ఒక కరుణా జలపాతం లాగా, ఒక అగ్ని పర్వతం లాగా పేలినటువంటి వ్యక్తి గద్దర్ అని మనం భావించవచ్చు. దీంట్లోనే ఒక వ్యాసంలో ఆయన స్పష్టంగా చెప్తాడు. ఆయన నిబద్ధత ఎలాంటిదంటే, నా నాలుక కోసి నోరు కట్టేసి జైల్లో బంధిస్తే కాళ్ళ గజ్జలతో చప్పుడు చేస్తాను. నా కాళ్ళు నరికేస్తే మొండంతో పొర్లుకుంటూ నాట్యం చేస్తాను. చివరికి నన్ను ఉరి తీస్తే రక్త చలన సంగీత శృతి అయి అలలు అలలుగా జనంలోకి ప్రవహిస్తాను అన్నాడు గద్దర్ మాట. ఆ మాటనే కోట్ చేశాను. అలా ఇవాళ గద్దర్ మనందరికీ ఒక ప్రాణ చైతన్యాన్ని అందించాడు. ఆయన చెప్పుకి కూడా, చూపులకు కూడా ఒక సామాజిక విలువ ఉంది అని చెప్పే ధైర్యం ఏకమైనా చెయ్యగలడా? గద్దర్ చెప్పాడు, చెప్పుకి కూడా, చెత్త కుండికి కూడా ఒక సామాజిక విలువ ఉందని చెప్పిన ఏకైక యుగకర్త గద్దర్ అని మనం చెప్పుకోవచ్చు. ధర్మానికి గ్లాని జరిగితే యదా యదాకి ధర్మస్య గ్లానిర్భవతి భారత అన్నారు. ధర్మానికి గ్లాని జరిగితే భగవంతుడు వస్తాడో లేదో తెలియదు, కానీ పీడిత ప్రజల మీద, దళిత బహుజన శక్తుల మీద దాడి జరిగితే, వాళ్ళకి హాని జరిగితే అక్కడ గద్దర్ 1000 గొంతుకులతో, ఆయుధాలతో గద్దర్ ఉంటాడు. కాబట్టి అలాంటి ఆ స్ఫూర్తిని మనందరం అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని మీ అందరికీ తెలియజేస్తూ, చావులేని ఆశయాల ఆవహనే సంస్మరణ. లేదా ఒక గద్దర్ని మనం ఆయన ఆశయాల బాటలో నడవాలంటే ఆయన ఆశయాల్ని ఆవాహన చేసుకోవాలి. అలాగే నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్నాడు దాశరథి. ఆ నినాదం ఒక జాతిని ఊపేసింది. కానీ గద్దర్ ఆ మాట అనలా. అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా గాయిదోళ్ళ గండ్రగొడ్డలవి ఎట్టోళ్ళ మట్టి చెప్పవు తెలంగాణ అన్నాడు. అంటే తెలంగాణని శ్రామిక దళిత బహుజన జీవన కోణంలోంచి చూపించాడు. వీణ ఆయన సింబల తప్పేం కాదు. దాశరథి గొప్పగా చెప్పాడు. అది ఆయన సాంస్కృతిక అస్తిత్వంలోంచి పోలికొచ్చింది, అది గొప్ప పోలికే. కానీ మహాకవి బారెడు దూరమైన బాటలో నడవడు, క్రోషుడు దూరమైన కొత్త బాట వేస్తాడు. గద్దర్ అలాంటి బాట వేశాడు. కాబట్టి గాయిదోళ్ళ మట్టి చెప్పవు గండ్రగొడ్డలవి ఎట్టోళ్ళ మట్టి చెప్పవు అని శ్రామిక దళిత బహుజనుల శ్రమ కోణంలోంచి మట్టి చెప్ప గండ్రగొడ్డలి, మట్టి చెప్ప ఒక శ్రామిక దళిత అస్తిత్వము, గండ్రగొడ్డలి ఒక పోరాట అస్తిత్వము, ఈ 2 అస్తిత్వాల్ని అద్భుతంగా తెలంగాణకి ఆపాదించి తెలంగాణ ఉద్యమానికి ప్రాణవాయువు అయ్యాడు గద్దర్. పాట పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా పోరు తెలంగాణమా అనే పాట లక్షలాది గొంతులు మోసాయి. అదే తెలంగాణ ఆవిర్భావానికి ఆది కేంద్రమైంది, ఆది పాట అయింది. అలా అయితే గద్దర్ ప్రయాణం ఎప్పుడైనా ఒక మహాకవి ఎక్కడ టేకాఫ్ తీసుకున్నాడు అనే కాకుండా ఎక్కడ ల్యాండ్ అయ్యాడు, ఎందుకు ల్యాండ్ అయ్యాడు అనేది అండర్లైన్. ఒక కవి ఎక్కడ బయలుదేరాడు? ఆయన అంబేద్కర్ దగ్గర బయలుదేరాడు. నాన్న శేషయ్య మహారాష్ట్రలో, అక్కడ అంబేద్కర్ చైతన్యాన్ని అందిపుచ్చుకొని కబీర్ని, అంబేద్కర్ని అందిపుచ్చుకొని ఆ భావజాలాన్ని బాల్యంలోని అంబేద్కర్ భావజాలాన్ని అలవాటు చేశాడు బాల్యంలో. అంబేద్కర్ బుర్ర కథతో గద్దర్ యొక్క సాహిత్య ప్రస్థానం ప్రారంభమైంది. తర్వాత జననాట్య మండలి, తర్వాత దండకారణ్యం అంతా మనకు తెలుసు. తర్వాత ఎక్కడ ల్యాండ్ అయ్యాడు అంటే ఇక్కడే చాలా కీలకం. గద్దర్ని ఎందుకు భారతదేశం ప్రేమించాలి అంటే గద్దర్ ఒక అద్భుతమైన సందర్భంలో ల్యాండ్ అయ్యాడు. అది దండకారణ్యాన్ని వీడి దమ్మ పదంలోకి నడుచుకుంటూ వచ్చాడు గద్దర్. అది కీలకం. మా తాత ఒరే కోటేశు, పెరిగినప్పుడల్లా కలుపు మొక్కల్ని ఏరి పారేయటం కాదురా,
అసలు కలుపే మొలవకుండా నేలను సాగు చేయాలరా అనేవాడు. ఆయనకేం తెలియదు. కాబట్టి కలుపు మొలవకుండా నేలను సాగు చేసే పని దగ్గరకు వచ్చాడు గద్దర్. అందుకనే 7 తరాల త్యాగాల జ్ఞాన యుద్ధం అని రాజ్యాంగాన్ని చెప్పాడు, రాజ్యాంగాన్ని అభివర్ణించాడు, రాజ్యాంగాన్ని గుండెలకు హత్తుకున్నాడు. తోటాని ఆయుధాన్ని విడనాడి రాజ్యాంగం కంటే మించిన తాత్విక ఆయుధం భారతదేశానికి లేదు అని రాజ్యాంగ నైతికతను, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ, ఇది వాళ్ళ మేనిఫెస్టో. ఏ కవికైనా నువ్వు మార్క్సిజం రాస్తావా రాయి, నువ్వు గాంధీజం రాస్తావా రాయి, నువ్వు అంబేద్కరిజం రాస్తావా రాయి, అక్కడితో ఆగిపోవద్దు. ఆ ఇజాలన్నీ రాజ్యాంగ ఇజంలో ఉన్నాయి అని తెలుసుకోవాలి ముందు మనం. కాబట్టి గద్దర్ ఆ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ కేంద్రంగా తెలుగు సాహిత్యాన్ని పునర్మూల్యాంకనం చేయాలి అని ఒక అద్భుతమైన పిలుపునిచ్చాడు. ఇవాళ భారతదేశ రచయితల ముందున్నది ఒక్కటే, రాజ్యాంగం. ఎవడైతే రాజ్యాంగ విలువల్ని ఆచరిస్తాడో వాడే దేశభక్తుడు. ఎవడైతే రాజ్యాంగ పుటల్ని పురుగుల్లా నమిలి పారేస్తాడో వాళ్ళు దేశద్రోహులు. క్లియర్, అది నా మాటే శాసనం. కాబట్టి గద్దర్ నిజమైన దేశభక్తుడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిజమైన దేశభక్తుడు. ఇవాళ మనం భారతదేశం అటువైపు చూడాల్సిన అవసరం ఉంది, ఆ చారిత్రక అవసరం ఉంది అని ఈ సభ మనందరికీ గుర్తు చేస్తుంది. బాబాసాహెబ్ బాటరా, అది ఆ బాబాసాహెబ్ బాటరా మనందరికీ ఆదర్శమైన బాటరా అని భీమ చైతన్యాన్ని, అంటే వామపక్ష చైతన్యం దగ్గర నుంచి భీమ చైతన్యం వైపు వచ్చాడు. ఇవాళ మనం తెలుసుకోండి, మీకు రామ చైతన్యమా, వామపక్ష చైతన్యంతో పాటు భీమ చైతన్యం కావాలి. ఆ భీమ చైతన్య రణాగ్నిని రగిలించిన నిప్పు గద్దర్. అందుకనే ఇవాళ భారతదేశం గద్దర్ గురించి మాట్లాడుకోవాలి. దండకారణ్యం ఆగిపోతే నాకు అవసరం లేదు గద్దర్. దండకారణ్యం దాటి ప్రజా యుద్ధం వైపు, జ్ఞాన యుద్ధం వైపు వచ్చాడు. రాజ్యాంగాన్ని గుండెగా భావించాడు. ఎవరో పావురాల్ని భుజాల మీద పెట్టినారు, మంచిదే. కానీ గద్దర్ రాజ్యాంగాన్ని గుండెల మీద పెట్టుకొని ఈ దేశంలో కళాకారులు, ఈ దేశంలో కవులు, వాళ్ళ గొంతులు, వాళ్ళ కళలు, వాళ్ళ గలాలు దేన్ని మొయ్యాలో చెప్పాడు గద్దర్. కాబట్టి ఇవాళ గద్దర్ ఫౌండేషన్ అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఒక గొప్ప కళాక్షేత్రం ఉండాలని చెప్పాడు అన్న, చాలా గొప్ప మాట. ఇవాళ ప్రభుత్వం కానీ గద్దర్కు నిజమైన నివాళి ఏదంటే గద్దర్ ఆశయాలని సిలబస్లోకి వెళ్ళాలి. గద్దర్ పీఠం, గద్దర్ చైర్ యూనివర్సిటీలో ఉండాలి. గద్దర్ ఆశయాలు పాఠ్యాంశాలుగా ఉండాలి. గద్దర్ రాజ్యాంగ నైతికతను ఈ బిడ్డలకు పాఠాలుగా చెబితే అప్పుడు ఈ బిడ్డలు గొప్ప దేశభక్తులు అవుతారు. దానికి గద్దర్ ఫౌండేషన్ మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని, ఆ ప్రయత్నంలో తప్పనిసరిగా నేను ముందుంటాను. గద్దర్కి చాలాసార్లు నాకు ఫోన్ చేశాడు, అరే కోయి అని ఆత్మీయంగా పిలిచేవాడు. చాలా ఆయన నిరాడంబరుడు, ఎంత చిన్నపిల్లోడిలాగా ఆనందపడతాడు. ఒకసారి గోరటి వెంకన్న కూతురు పెళ్లిలో ఆయన అంబేద్కర్ లాగా కోటు వేసుకొని, అంతకు ముందున్న గోసి గొంగడికి భిన్నంగా కోటు వేసుకొని వచ్చి అందరు ఫోటోలు దిగుతున్నారు. అరే కోయిగా, అరే ఎట్లారా అన్నాడు, ఎట్టుందిరా, అద్భుతంగా ఉందన్నా, ఇదైనా అసలైన రూపం అని చెప్పాను. అలా చాలా పసిపిల్లాడిలాగా ఆనందపడతాడు. ఆ పసిపిల్లాడి తనమే మహాకవికి ఆత్మ, ప్రాణం అని తెలియజేస్తూ ఈ సభలో 4 మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చిన మా సూర్యవన్న, అలాగే మిగతా మిత్రులందరికీ, మల్లారెడ్డి గారికి, అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, గద్దర్ ఆశయాలని, గద్దర్ ఆలోచనల్ని, గద్దర్ మీద అనేక పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది విశ్వవిద్యాలయాల్లో. గద్దర్ ఫౌండేషన్ ఫెలోషిప్లు కానిస్తే గద్దర్ యొక్క 8,000 పాటలు, 1000 పాటల మీద పరిశోధన చేసే అవకాశం వస్తుంది. గద్దర్ పాటల్ని ఇంగ్లీష్లోకి, హిందీలోకి, మిగతా భారతీయ భాషల్లోకి అనువాదం చేస్తే అప్పుడు తెలుస్తుంది భారతదేశానికి గద్దర్ విలువ. కాబట్టి అనువాదం అనేది చాలా సీరియస్గా మనందరం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మా సిటీ కాలేజీలో ప్రొఫెసర్ ఆది రమేష్ గారు వచ్చారు. ఆయన మంచి అనువాదకుడు. గద్దర్ యొక్క రచనలను అనువాదం చేయడానికి సిద్ధం, ఒక టీమ్గా ఏర్పడదామన్నాడు. అలా ఒక హిందీలోకి, తమిళంలోకి, మలయాళంలోకి
కానీ గద్దర్ యొక్క రచనలు వెళితే అప్పుడు భారతీయ సాహిత్యం బాగుపడుతుంది, భారతీయ సాహిత్యం ఎటువైపు చూడాలో తెలుస్తుంది అని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సూర్యవానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ నేను మా మేడం గారు తో వేదిక పంచుకోవడం, అలాగే మా గురువు గారు అంటారు కాకి మాధవరావు గారితో వేదిక పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు, థ్యాంక్ యూ. నేనేమైనా ఎమోషనల్ గా మాట్లాడితే నన్ను క్షమించండి. నేను పొరపాటున బాగా మాట్లాడానని మీకు అనిపిస్తే అది గద్దర్ సాహిత్య ఔన్నత్యంగా గుర్తించండి. థ్యాంక్ యూ.